నేను చెప్తున్నా మన బద్దల్ యువ నాయకులు బద్దల్ సమన్వయకర్త నితీష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికకు వచ్చిన పెద్దవాళ్ళు, ప్రజాప్రతినిధులు, ఈరోజు ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులు సోదరిమణులందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. అన్నిటికంటే పాత్రికేయ మిత్రులు ఎండనగా వాననగా కాకుండా పండుగలు కూడా ప్రజలకు ఒక వారధిగా మీరు ఇక్కడ ఇవన్నీ కవరేజ్ చేసే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు మొట్టమొదటిగా చాలా సంతోషమైన విషయం ఏమంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే మేము ఈరోజు ముస్లిం సోదరులు సోదరులందరికీ ఈ పవిత్ర మాసమైన రంజాన్ పండుగకి ఈ రంజాన్ తోఫా ఇవ్వడం అనేది మనందరికీ సంతోషమైన విషయం. ఈరోజు పార్టీ వచ్చి 43 ఏళ్ళు, కానీ కార్యకర్తలే బలం బలహీనత. ఈరోజు ఎంతోమంది త్యాగాలు చేసినారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. దీంతో పాటు మీరు కానీ గమనిస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ తెలుగు వాళ్ళ కోసం, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ మనోభావాల కోసం కానీ, ప్రజలు పడే సమస్యల కోసం కానీ, ఖచ్చితంగా ఈ ప్రజలు పడే ఇబ్బందుల కోసమే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. బీసీలకంటూ ప్రత్యేక స్థానం తెచ్చింది అది తెలుగుదేశం పార్టీ అనే మీ అందరికీ గర్వంగా చెప్పుకుండే. ఇక్కడ ఉన్న ఆనాడు ఎన్టీ రామారావు గారితో పాటు పెద్దాయన వీరారెడ్డి గారు ఈ పార్టీకి వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త మాకు అండగా ఉండడం జరిగింది. వీళ్ళందరికీ ఒకటే మాట, మనందరం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఒక మాట చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ విషయంలో అయినా అండగా ఉంటూ భరోసా కల్పించాలి. ఎందుకంటే గతంలో ఎన్నో రోజులుగా కష్ట నష్టాలు మనం అన్నీ చూసాం. ఇక్కడ ప్రాంతంలో కార్యకర్తలు పడినవి కూడా చూసాం. దీంతోపాటు ఇక్కడ పడిన 5 ఏళ్ళు కాదు, గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు రోజువారీగా మీరు ఖచ్చితంగా చూస్తున్నారు. ప్రజలకు ఒక నమ్మకం కలిగాల్సిన అవసరం మన అందరిలో ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు వరకు పడిన రైతన్న కష్ట నష్టాలు కానీ, యువకులు పడిన కష్ట నష్టాలు కానీ మనమందరం కార్యకర్తలకే ఈ దినోత్సవం, ఈరోజు ఆవిర్భావ దినోత్సవం అంకితం చేస్తూ మనందరం వీళ్ళకి అండదండగా ఉంటామని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు ఇందాక అందరూ చెప్పారు, ఎప్పుడు ఇలా కలిసి వచ్చి ఎప్పుడు రాలే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇన్ని సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం తర్వాత రోజు వచ్చి ఉగాది మరియు మరుసటి రోజు వచ్చేసి రంజాన్, ఇంత పవిత్రంగా ఎక్కడే ఒక కలయిక రాలేదు. నేను ఒకటే చెప్తాను, మన అందరం కలిసికట్టుగా అందరం ఐకమత్యంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని సంక్షేమము అభివృద్ధి దిశగా మనం ముందుకు పోవాలి. బద్వేలుకు ఒక ప్రణాళిక నీట్గా మనం చేసుకొని అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీ జెండా ఎట్లా రెపరెపలాడుతుందో కార్యకర్తకు కూడా సంక్షేమం మరియు అభివృద్ధి ఉంటుంది. దాంతోపాటు ప్రజలందరూ కూడా మేమందరం మీ మధ్యలో ఉండి చేస్తామనే దానికే ఈరోజు కార్యకర్తలకు పిలుపునిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఎవరైనా బాధ్యత తీసుకొని రంజాన్ తోఫా ఇవ్వాలనేసి ముందుకొచ్చినారు. ప్రతి ఒక్కరి కష్టంని గుర్తుపెట్టుకొని ఈరోజు చేస్తున్నామనే దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకంగా రమణ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.